పిల్లలు ఆడుకుందాం, నేర్చుకుందాం, మాట్లాడుకుందాం. పిల్లలు ఏగో మంచి కూర్చోండి. అందరి ప్లేస్ కూర్చోండి. మనం ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టిన పిల్లలు కార్డ్స్. ఈ కార్డ్స్ల పైన పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు పిల్లలు? ఆడుకుంటున్నారు. అయితే నేను ఒక బొమ్మ చూపించినప్పుడు ఆ బొమ్మలో ఏముందో మీరు చెప్పాలి. చెప్తారా? సరే, ఇప్పుడు ఇంకా ఒకటి తీస్తా. రెండు ఏం తీయను కానీ ఒకటే తీస్తా. పిల్లలు ఇప్పుడు మనము అంకెలు నేర్చుకుందామా? సర్లే, ఒక అక్షరాన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఏంటిది? ఏ అంటే ఇక్కడ ఏముంది? ఎలుక. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? ఎద్దు. ఎలుక. ఏ ఎలుక. ఏ ఎద్దు. ఏ ఎలుగు బంటి. ఏ ఎంట్రికాయ. ఏ మీద ఎన్ని పదాలు వస్తున్నాయి చూడండి. నిన్నే చూస్తుందా? సరే, నేను చూసినా మంచి దాని అని చూస్తుంది. స్వచ్ఛ బయట పోలేనా? ఐసా సీదా బయట ఐసా. దీన్ని ఏం అక్షరం అన్నాము? ఏ ఎద్దు. ఎద్దులను చూసిండ్రా ఎప్పుడన్నా మీరు? ఎద్దులు ఏం పని చేస్తాయి? అరక కొడతాయి, నాగలి కొడతాయి. ఇవన్నీ పనులు ఏం చేస్తాయి? ఎద్దులు. ఎద్దుల బండిలో ఎల్లమ్మ, ఎంతో దూరం చెప్పమ్మ, ఎండాలోన వెళ్ళొద్దు, ఎగుడు దిగుడు.
సబ్జికాయ కాదు, ఎండ్రికాయ. నువ్వు చెప్పు అక్షర. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. వెరీ గుడ్. ఏ మీద ఏ అక్షరం ఏ అంకె వస్తుంది? ఇది ఏంటిది? 7. ఏ 7 అది రాదు. ఇప్పుడు చూడండి ఇంకొకటి చెప్తా. చూపిస్తా నువ్వు మంచి కూర్చోమ్మా మోక్ష. ఇక్కడ చూడండి ఏ అక్షరం పైన ఏమేమి ఉన్నాయి ఇక్కడ మరో? ఇక్కడ చూడండి ఇక్కడ ఎద్దు, ఎలుగుబంటి. ఇదేంటిది? ఉయ్యాల. కానీ ఉయ్యాలకు సంబంధించింది ఇంకోటి లేదు కాబట్టి మీరు మంచి కూర్చుంటే కనిపిస్తుంది. నువ్వు ఏడ కూర్చున్నావు? అక్కడ జరుగు. తెగలేదా? మంచి కూర్చో. సైనాస్తు వచ్చమే బిడ్డ. ఎద్దు, ఇక్కడ ఒక ఎద్దు ఉంది, ఇక్కడ ఒక ఎద్దు ఉంది. దాన్ని జతపరచాలంటే ఈ ఎద్దుకి ఇట్లా కలిపిండ్రు, అవునా? ఇక్కడ ఒక ఎలుక ఉంది, ఇక్కడ ఒక ఎలుక ఉంది. ఈ ఎలుకకు ఇట్లా కలిపిండ్రు. ఇక్కడ ఏముంది? ఎలుగుబంటి కలిపిండ్రు, ఆవు కలిపిండ్రు, ఎలుక కలిపిండ్రు. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇల్లు ఉంది, ఉయ్యాల ఉంది. అవి రెండు ఒకటేనా? కాదు. ఉయ్యాల వేరు, ఇల్లు వేరు. కాబట్టి ఇక్కడ కలిసి వచ్చేటి ఏంటి? ఎలుగుబంటి, ఆ ఎద్దు, ఎలుక ఉన్నాయా? ఇవేమాట. ఇక్కడ చూడండి మీరు మంచి కూర్చోండి. ఎండాకాలం వచ్చింది, ఎండుటాకు రాలింది, ఎలుగుబంటి వచ్చింది, ఎలుకను చూసి నవ్వింది. మంచి కూర్చో. ఎలుకను చూసి నవ్వింది,
ఉందా ఇక్కడ ఉందా అక్కడ ఉంది అని దాన్ని కూర్చి చూసి దాని దగ్గరికి వెళ్దాం. అవునా? మరి ఇంకోటి ఎందుకు